ఆ ఒక్క ముక్క ఈ రోజున మనం అన్నీ కాదు, అన్ని సమస్యలు ఆయన మీద పెట్టడం కాదు. నీకు భారంగా ఉన్నటువంటి సమస్య ఏది, నేను చేయలేనటువంటి సమస్య ఏది, నేను దాటలేనటువంటి సమస్య ఏది, అది ఏం చేయాలంట, ఈ ఒక్కటి అది దాటించు ప్రభువా, ఇదొక్కటి కూడా దాటించు, నేను దాటలేకపోతున్నాను, ఇది దాటించు అని మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఆయన దగ్గర వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నీ విశ్వాసం బట్టి నీకు పరీక్షను పెట్టి, లేకపోతే నిన్ను పరీక్షించి నిన్ను శోధించి ఏం చేస్తాడంటే ఆయన ఆ పరిస్థితిలో నుంచి నీ బయటికి తీసుకురాగలడని దేవుడు మాట్లాడుతుంది. కనుక మనమందరం కూడా ఏ విశ్వాసంతో ఉండాలండి, ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, ఎటువంటి నిరుత్సాహాలు ఎదురైనా, ఎటువంటి భేదాలు ఎదురైనా, ఎటువంటి విభేదాలు ఎదురైనా మన విశ్వాసంలో పడిపోకూడదు, విశ్వాసంలో నిలబడాలి. పరీక్ష ఉంటాయి, దేవుడే చూస్తున్నాడు, నువ్వెంత నిలబడతావు, ఎంతగా నువ్వు ఎదురు చూస్తావు, ఎంతగా నువ్వు కనిపెడతావు అని దేవుడు ఏం చేస్తాడంట, ఎదురు చూస్తుంటాడు. కనుక ఖచ్చితంగా ఆయన నీకు దూరంగా, ఆయన దాగి ఉండే దేవుడు కాదు, ఆయన ఉండాలనుకుంటున్నాడు కానీ ఎంత మాత్రం కూడా దాగి ఉండే దేవుడు కాదు. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబంలోకి వస్తాడు, నీ సంఘంలోకి వస్తాడు, సమాజంలోకి వస్తాడు. ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. కనుక